హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ట్రావెల్ వ్లాగ్. చెప్పాను కదా మా మామ కూతురు ఫంక్షన్కి వెళ్ళా అని చెప్పి, ఆ వ్లాగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఫంక్షన్కి సంబంధించిన పిక్స్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నేచర్ ఎంత బాగుందో. మేము ట్రావెల్ చేసేటప్పుడు ఈవినింగ్ టైం కదిలామా, ప్రశాంతంగా గాలి, ఆవులు, బర్రెలు అంటే అప్పుడే కొన్ని ఇంటికి వస్తూ కొన్ని పొలాల్లో మేస్తూ అలా కనిపించాయి. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రావెలింగ్ మాత్రం. ఫంక్షన్ మే 27th, మేము మే 26th ఈవినింగ్ నుంచి బయలుదేరాం. 3 అలా అయింది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి. ఇది వెళ్ళేదారిలో పొదలకూరు అని ఊరు అనమాట. ఇంక అక్కడ ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పి ఆగాము. బోండాలు బజ్జీలు తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దాటి పొదలకూరు రోడ్లో వెళ్ళాలన్నమాట. మనుబోలు పొదలకూరు రోడ్డు అని ఉంటుంది, ఆ రోడ్లో వెళ్ళాలి. చాలా బాగుంది తెలుసా ఆ రోడ్డు. వెళ్ళినంతసేపు ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యామా, మొత్తం పచ్చని పొలాలు, బర్రెలు, ఆవులు, ఇల్లులు కూడా రోడ్డుకి చాలా పీస్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇది సంగం బ్యారేజ్ అనమాట. మేము సంగం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అండ్ రెయిన్ కూడా స్టార్ట్ అయింది, చూసారా. ఇంకా అలా మెల్లగా వెళ్తూ ఉన్నాము. ఎంతమందికి ఐడియా ఉంది సంగం బ్యారేజ్? చాలా పెద్దది. నేను డే టైం వస్తూ చూశాను, బట్ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. బాగుంటుంది అక్కడ కూడా నేచర్. ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ రీల్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎంతమంది చూశారు? ఇంకా అలా ఉరుములు మెరుపులు గమనించండి, అసలు ఎంత ఉరుములు ఎంత పెద్దగా వస్తూ ఉన్నాయో. మేము ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి నియర్లీ 1 అవర్ టైం తీసుకున్నాము. అంటే రోడ్లు స్లిప్పరీగా ఉంటాయి కదా, సరే స్లోగా వెళ్తే ఎక్కడంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. బట్ మేము మాత్రం చాలా స్లోగా వెళ్ళాం. 20 కిలోమీటర్స్ నియర్లీ 1 అవర్ వెళ్ళామంటే చూడండి. ఇంక ఇది వింజమూరు ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉందనంగా ఆపాము. ఆపి కొంచెంసేపు అలా కూర్చొని వెళ్ళాం, వాన ఎక్కువైంది అని చెప్పి. ఇంకా అలా ఇంటికి వెళ్ళాక మళ్ళీ మెహందీ పెట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాం గ్యాంగ్ అంతా. ఆ గోరింటాకి ఏమన్నా చిన్నగా పెట్టుకుంటామా, అవి పెట్టుకున్నప్పుడే ఎక్కడ లేని దురదలన్నీ స్టార్ట్ అవుతాయి. ఒకసారేమో దోమ కుట్టిందని దురద, ఇంకోసారేమో ముక్కు దగ్గర దురద వస్తుందంటాం. అలా ఒకరికొకరం పెట్టుకుంది కాస్త ఒకరికొకరం పూసుకోవడం ఎక్కువ అయిపోయింది. అలా చాలాసేపు నిదానంగా మాట్లాడుకుంటూ పెట్టుకుంటూ టైం స్పెండ్ చేసాము. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఓ పక్క మా అమ్మ వాళ్ళేమో మల్లెపూలు అల్లుతున్నారు. ఇంకా మేమందరం ఏమో కోన్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నాము. ఇంకా అలా కోన్ పెట్టుకోవడం అయిపోగానే ఇంకా పడుకుందామని చెప్పి వచ్చి కొంతసేపు ఉంచుకున్నాను. ఇంకా చాలాసేపు ఇంక నిద్ర పట్టట్లేదు, అక్కడ అంటుతుంది ఇక్కడ అంటుతుంది అని భయంతో నిద్ర పట్టట్లేదని హ్యాండ్ వాష్ చేసుకొని, ఇది షీట్ మాస్క్ అనమాట. ఎప్పుడో నా మ్యారేజ్ టైంలో వేసుకున్నాను అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను. అది కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఉన్నాయని చెప్పేసరికి నేను ఒకటి తెచ్చుకొని ఇంకా వేసుకుందామని చెప్పి వీడియో తీస్తున్నా. కానీ మనకి ఇంకా ప్రో కాదు కదా, ఏదేదో తీస్తున్నాను. అంటే అది చూపించాల్సిందో ఏదో చూపిస్తున్నా. ఇది వచ్చేసరికి కళ్యాణ మండపం. డెకరేషన్ చేయకముందు ఇలా ఉంది, డెకరేషన్ చేశాక నేను క్యాప్చర్ చేయలేదులే కానీ ఫొటోస్లో కనిపిస్తుంది. చాలా పెద్దది, బాగుంది. బయట అవుట్ సైడ్ కూడా మనకు పార్కింగ్, రోడ్డుకి కళ్యాణ మండపంకి చాలా ప్లేస్ ఉంటుంది. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ఇంకా లేచి గ్యారంటీగా కోన్ పెట్టుకుంటే ఎలా పండిందా ఏంటా అని చూసుకుంటాం కదా, అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటున్నా. ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇక్కడ. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దాం అంటే మేము కళ్యాణ మండపంలో పడుకున్నాం అనమాట, ప్లేస్ ఉందని చెప్పి, అంటే ఫంక్షన్ హాల్లో. ఇంక ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి మళ్ళీ వచ్చాము. ఇవి వచ్చేసరికి ఫంక్షన్ ఫొటోస్. వచ్చేసరికి మా ఫోటో, ఇటు బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను మా తమ్ముడు, చివరిలో తినే ఫంక్షన్ గర్ల్ అనమాట. తన ఫంక్షన్ కోసం వెళ్ళాము, హాఫ్ సారీ ఫంక్షన్. మా అత్త, మా మామ, పాప, మా అమ్మమ్మ, తాత, పాప. అంటే ఈ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ, తాత, నాకు అమ్మమ్మ, తాత. మా అత్త నేను తనని స్టేజ్ మీదకి తీసుకొచ్చేటప్పుడు దిగాము. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వెనక నేనున్నానా. మా తాత, మా అమ్మమ్మ, మా అమ్మ, మా అత్త, మా మామ, పాప, నేను, మా హస్బెండ్ అక్షంతలు వేస్తున్నప్పుడు ఫోటో ఇది. ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ, ఫంక్షన్ అంతా అయిపోయాక రిటర్న్ జర్నీ. ఈ రీల్ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. అప్పుడు ఉన్నంత గ్లో ఇప్పుడు ఉండదు, ఎందుకనంటే బాత్తో
వస్తున్నా కాబట్టి ఎంతైనా కష్టం అబ్బా. అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ అప్పటికప్పుడు రిటర్న్ అవ్వాలంటే అందరిని వదిలేసి. అందరు వెళ్ళాక మనం స్టార్ట్ అయ్యే పని అయితే ఏమనిపించదు. అందరు ఉండంగా మనం రిటర్న్ అయ్యామంటే బాధ ఉంటుంది ఎక్కడో తెలియంది. అలా స్టార్ట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటి దగ్గరికి. ఏదో ఆలోచిస్తా, మళ్ళీ వీడియో తీస్తా, మళ్ళీ చూస్తా మనం కనిపిస్తున్నాం లేదా, అంటే కదులుతూ ఉంది, ఫోన్ అటు ఇటు అవుతుందేమో అన్నట్టు మళ్ళీ ఫోన్ వైపు చూస్తాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి నిదానంగా ఇంటికి వచ్చాము. మధ్యలో గూడూరు దగ్గర టిఫిన్ చేసాము. ఇంకా ఆగి ఒకేసారి బయట టిఫిన్ చేసేసి ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ప్రశాంతంగా వచ్చి పడుకున్నాము. ఇంతే గాయ్స్ ఈ వ్లాగ్. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే దారిలో వెళ్దాం అనుకుంటే మళ్ళీ వేరే రూట్ చూద్దామని చెప్పి ఇంకా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఇటు తొందరగా చూపిస్తే వెళ్ళేటప్పుడు అటు వెళ్ళిపోదాంలే అని చెప్పి మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారా, ఇది ముందు వెనక ఆడాల్సిన క్లిప్ ఇప్పుడు యాడ్ అయింది. మౌంటైన్ ఎంత పెద్దగా ఉందో, అది ఇంక వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. అది ఎక్కడుందో కూడా తెలియదు, కానీ పెద్దగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలా మా జర్నీ మళ్ళీ ముగిసింది. ఇంక ఇప్పుడు అలా జర్నీస్ చేయకూడదు అనుకుంటున్నాము. అలా రిపీటెడ్గా తిరిగి ఒళ్ళు ఊనమైపోయింది. ఈ మే మంత్ మొత్తం జర్నీసే. సరే గాయ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.